హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సాంబార్ చేయడం ఎలా నేర్చుకుందాం, అది కూడా సాంబార్ పౌడర్ ఏమీ లేకుండా ఎలా చేయాలనేది నేర్చుకుందాం. నేను పప్పు అయితే ఆల్రెడీ ఉడకబెట్టానండి. సో ఎలా ఉడికిందో మనం ఇప్పుడు చూద్దాం. సో పప్పు అనేది ఉడికిపోయిందండి. చాలా మెత్తగా అంటే మెత్తగా ఉడికిపోయింది. ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. మనం ఈ సాంబార్లో వేయటానికి ఒక బిగ్ సైజు ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఒక స్మాల్ సైజ్ బంగాళదుంప, క్యారెట్, టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, సొరకాయ, బీన్స్, అలానే వంకాయ అండి. ఈ వంకాయ మనం తాలింపు వేసేటప్పుడు అయితే కట్ చేస్తాను. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం మన స్పైసీకి తగ్గంత, పోపు దినుసులు, ఆయిల్, సాల్ట్ మన టేస్ట్కి తగినంత. మనం ఈ పప్పులోకి చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. అలానే కారం, సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆ కళాయిలోకి మనం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. మనం ఇప్పుడు ఆయిల్లోకి కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. అలానే పోపు దినుసులు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాం. ఈ సాంబార్లోకి నా దగ్గర ములక్కాయలు అయితే లేవండి. ములక్కాయలు లేకుండా కూడా మనం సాంబార్ అనేది చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అలానే కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు, సొరకాయ ముక్కలు ఇవి మనం ముందేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గటానికి టైం అయితే తీసుకుంటాయి. సో అందుకని ఈ 3 మనం ముందేసుకొని మగ్గించుకుందాం. మనం ఈ ముక్కలు మగ్గటానికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని మూత అయితే పెట్టుకున్నామండి. అలానే మనం కట్ చేసిన వంకాయ ముక్కలు, అలానే బీన్స్ ముక్కలు కూడా వేసుకుందాం. వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇంకా ఈ ముక్కలు అనేది ఉడకాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. మనం ఇప్పుడు దీంట్లోకి పప్పుచారు అనేది వేసుకున్నామండి. మనం ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఈ సాంబార్లోకి. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకుందాం.
నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసులు, మొత్తం 3 గ్లాసులు వాటర్ అనేది తీసుకున్నానండి ఈ సాంబార్లోకి. అలానే కొంచెం కారం కూడా వేసుకుందామండి, కారం అయితే సరిపోలేదు. అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఈ సాంబార్ అనేది ఉడికించుకుందాం. చాలా ఈజీ అండి, ఎంతో టైం అయితే పట్టదు. ఒక పప్పు మనం ఉడికించుకోవటమే కొంచెం టైం పట్టిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది, ఈ సాంబార్ అనేది. మనం ఏమీ సాంబార్ పౌడర్ యూజ్ చేయకోకుండా మనం ఈ సాంబార్ అనేది చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం ఇప్పుడైతే మూత పెట్టుకుందాం. సాంబార్ అయితే మరుగుతుందండి. ఇప్పుడు మనం దించే ముందు ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.